కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. తీర్మార్ డప్పులకు డాన్సులు వేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. వైసీపీ హయాంలో పి గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కాలేదని గిడ్డి సత్యనారాయణ విమర్శలు చేశారు. 3 ఏళ్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న వైసీపీ అభ్యర్థి విప్పర్తి ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా పి గన్నవరం హెడ్‌క్వార్టర్లో తిరగటం జరిగింది. ఈ హెడ్‌క్వార్టర్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా కూడా అందరూ వాళ్ళ సమస్యలు చెప్తూనే ఉన్నారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ లేదంటానికి ఇదే నిదర్శనం. దానికి ఉదాహరణ ఏంటంటే పి గన్నవరం హెడ్‌క్వార్టర్లోనే ఈ నియోజకవర్గం యొక్క హెడ్‌క్వార్టర్లోనే సరైనటువంటి డ్రైనేజ్ కానీ మంచినీటి అంటే తాగునీరు సదుపాయం కానీ ఏమీ లేవని చెప్పడానికి ఈరోజు తిరిగినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మహిళలు ఈ జనమంతా చెప్పడం వల్ల చాలా ఆశ్చర్యంగా ఉంది.